మన దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ నివేదికను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో గులాబీ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాదిలో బీఆర్ఎస్కు 737.67 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదాయ వ్యయ నివేదికలను సమర్పించినటువంటి 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 42.38% సమానం. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఆదాయంలో మాత్రం టాప్లో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆ ఏడాది బీఆర్ఎస్కు ఖర్చులు పోను అత్యధికంగా 680.20 కోట్ల ఆదాయం మిగిలింది. ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై పూర్తి సమాచారంతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ను ఓ నివేదిక విడుదల చేసింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం విషయంలో టీఎంసీ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆ పార్టీకి 333.45 కోట్ల ఆదాయం వచ్చింది. డిఎంకేకు 214.35 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక 2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించి 57 ప్రాంతీయ పార్టీలకు గాను 39 పార్టీలు వివరణాత్మక ఆదాయ వ్యయ నివేదికలను సమర్పించాయి. ఈ జాబితాలో టాప్ 5 స్థానాల్లో నిలిచిన పార్టీలు 1541.32 కోట్ల ఆదాయాన్ని గడించాయి. ఇక ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది కేవలం 88.56% సమానం. ఇక 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ప్రకటిత ఆదాయం 1740.48 కోట్లు. రెండు 2022-23 ఆర్థిక ఏడాదిలో వ్యయాల విషయానికి వస్తే అత్యధికంగా ఖర్చు చేసిన టాప్ 5 పార్టీల లిస్టులో మొదటి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఇక ఈ పార్టీ 181.18 కోట్లు ఖర్చు చేసింది. ఇది దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల మొత్తం ఖర్చులో 37.66% సమానం. ఇక రెండో స్థానంలో నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 79.32 కోట్లు ఖర్చు చేసింది. మూడో స్థానంలో బీఆర్ఎస్ 57.47 కోట్లు ఖర్చు చేసింది. ఇక నాలుగవ స్థానంలో నిలిచిన డిఎంకే 52.62 కోట్లు. ఐదవ స్థానంలో సమాజ్వాదీ పార్టీ 31.41 కోట్లు ఖర్చు చేసింది.
2022-23 ఆర్థిక ఏడాదిలో 19 ప్రాంతీయ పార్టీలు ఖర్చులు పోను ఆదాయం మిగిలిందని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాయి. బీఆర్ఎస్కు ఖర్చులు పోను అత్యధికంగా 680.20 కోట్ల ఆదాయం మిగిలింది. ఇక బిజు జనతాదళ్కు 171.06 కోట్లు, డిఎంకేకు 161.72 కోట్ల మేర ఆదాయం లభించింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా 20 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయని వెల్లడించాయి. కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ తమ ఆదాయం కంటే ఖర్చులు 490.43% ఎక్కువ ఉన్నాయని తెలిపాయి. శివసేన సింధే వర్గం, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ శివసేన వంటి ప్రముఖ పార్టీలు సహా 18 ప్రాంతీయ పార్టీల 2022-23 ఆర్థిక ఏడాది ఆడిట్ నివేదికలు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో లేవని ఏడీఆర్ తెలిపింది. ఇక ప్రాంతీయ రాజకీయ పార్టీలకు 22-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి మొత్తం 1522.46 కోట్ల ఆదాయంలో 1285.83 కోట్లు ఎలక్ట్రికల్ బాండ్ల ద్వారా లభించాయి. 8 ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఎలక్ట్రికల్ బాండ్ల ద్వారా వివరాలు స్వీకరించాయని ఏడీఆర్ వెల్లడించింది. రాజకీయ పార్టీలు 22-23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన వార్షిక ఆడిట్ చేసిన ఖాతాలను సమర్పించడానికి 2023 అక్టోబర్ 31ని కేంద్ర ఎన్నికల సంఘం గడువుగా నిర్ణయించింది. అయితే 16 ప్రాంతీయ పార్టీలు మాత్రమే గడువులోగా ఆడిట్ రిపోర్టులను సమర్పించాయి. మిగతా 23 ప్రాంతీయ పార్టీలు తమ నివేదికలను ఆలస్యంగా సమర్పించాయి. సగటున అవి 3 రోజుల నుంచి 150 రోజులు ఆలస్యంగా నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాయి.